హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ 10th వాళ్ళకి మనకి నిన్నటితో ఎగ్జామ్స్ అనేవి అయితే కంప్లీట్ అయ్యాయి కదా. సో ప్రజెంట్ చూసుకుంటే రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి మనకి గవర్నమెంట్ అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. రిజల్ట్స్ రిలీజ్ సంబంధించి అయితే ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి ప్రతిదీ కూడా విత్ ప్రూఫ్తో సహా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా 10th క్లాస్ సంబంధించి ఈ రిజల్ట్స్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలుస్తది. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సో ప్రెజెంట్ మీరు ఇక్కడ చూసుకుంటే 10th ఫలితాలు ఎప్పుడంటే అని చెప్పేసి అయితే ఉందండి. సో ఏపీలో 10th పరీక్షలు అయితే ముగిసాయన్నమాట. మార్చి 15 తెలుగు పరీక్షలు ప్రారంభమయ్యి పరీక్షలు ఇవాళ సోషల్ స్టడీస్‌తో ముగిసాయన్నమాట. అంటే నిన్న వచ్చిన అప్డేట్ అండి ఇది. సో మనకి నిన్నటిదైతే ముగిసాయి. 6.24 లక్షల మంది విద్యార్థులకు గాను 6.15 లక్షల మంది హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమయ్యి ఈ నెల 9వ తేదీన మనకి ముగిసిందన్నమాట. అంటే మనకి ఆ తర్వాత పలు దఫాల పరిశీలన అనంతరం మనకి మే రెండో వారంలో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందండి. త్వరలోనే దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయనుందనమాట. దీన్ని బట్టి చూసుకుంటే మనకి పేపర్ కరెక్షన్ అనేది ఏప్రిల్ 3 నుంచి స్టార్ట్ అవుతదనమాట. సో అప్పటి నుంచి మనకి స్టార్ట్ అయిన తర్వాత మే సెకండ్ వీక్‌లో మనకి రిజల్ట్స్ అనేవైతే రిలీజ్ చేసే అవకాశం ఉందనమాట. అంటే ఇక్కడ చూడండి మే రెండో వారంలో ఫలితాలనేవి ప్రకటించే అవకాశం ఉందండి. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి తొందరగా రిజల్ట్స్ అనేవైతే విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రెజెంట్ దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది మనకొచ్చిన లేటెస్ట్ అప్డేట్ అండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.